ఆస్తిపై కన్నేసి అక్రమ సంబంధం పెట్టుకొని భర్త ముందే చేయి పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నిన్ను ఎవరు ఏం చేయరని గొల్లపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన అంజయ్య అన్నాడని గొల్లపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు జీర్ల సాయిలు సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం నిన్న గొల్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు జీర్ల సాయిలు భార్య సుమలత మీడియాతో మాట్లాడుతూ నిన్న ఉదయం భార్యాభర్తలను కలిసి కామారెడ్డికి పని కోసం గొల్లపల్లి గ్రామం నుంచి బైక్ పై వెళ్తుండగా గొల్లపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న రుద్రబోయిన అంజయ్య భర్త ముందే భార్య చేతులు పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా, నీ ఆస్తి మొత్తం నాకు కావాలి అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా బూతు మాటలు తిడుతూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడని, అతనితో గత 2-3 సంవత్సరాల క్రితం కూడా గొడవలు కూడా కావడం జరిగిందని, అప్పటి నుంచి ఎవరి జోలికి ఎవరు వెళ్ళొద్దని నలుగురు సమక్షంలో పేపర్ కూడా రాసుకోవడం జరిగిందని, కావాలని నిన్న మళ్లీ గొడవ పడడం జరిగిందని, మా యొక్క ఆస్తి పైన అతను కన్నేసి ఆస్తి కోసం మా భార్య భర్తలను చంపుతానని బెదిరిస్తున్నాడని, అతనితో మాకు ప్రాణహాని ఉందని, భార్య భర్తల మధ్యలా చిచ్చు పెడుతున్న రుద్రపోయిన అంజయ్య పైన కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా చేతి ఎందుకు పట్టినవురా, ఏం చెప్తాను అనుకుంటున్నావు అని ర్యాష్గా మాట్లాడి ఇద్దరం మీదికి పోయినాము. నా పెళ్ళం చేతి పట్టినావు, నేను ఏం చెప్తాను అనుకుంటా, ఎన్నొద్దులున్నా దాన్ని వేసుకుంటా, దాన్ని ఉంచా, నేను చంపేసి దాన్ని వేసుకుంటా, ఆస్తి కావాలని కొట్లాడుతుంది, షాపుకి ఆస్తి కావాలని కొట్లాడుతుంది, పానభయం ఉంది, నన్ను ఉంచాడట, ఎన్నొద్దులున్నా నన్ను చేసుకుంటా అని మాట్లాడుతున్నాడు. అయితే నిన్న పొద్దున్న దాకా చూసినాడు, వాడు దొరకలేడు, వాడు మధ్యలోకి వెళ్ళి పోయిండు, ఇంటికి పోతాడేమని అనుకున్నాం కానీ ఇంటికి పోలేడు, ఆడు వెటో వెళ్ళిపోయాడు, పొద్దున్న దాకా చూసినాం లేడు. అయితే రాత్రి బండి సౌండ్ వినాగానే నేను ఇంటి మీదకి పోయినా, నేను వాడిని గుంజి గుద్దాలనే పోయినా, కానీ నన్ను లేడు, అది లేడని అలా భార్య ఉంది, నన్ను కూడా కానీ డోర్ పెట్టుకోమన్నది, పెట్టుకున్నాడు. ఇంట్లోకి పోతే ఇట్లా డోర్ చూసినా కానీ డోర్ కొట్టినా కానీ అది వెళ్ళలేడు, ఇక్కడెక్కడో తిరిగిండు. అలా భార్య దాడి చేసింది, నా మీద కూడా కొట్టింది, నన్ను కూడా కొట్టిన నేను ఆమెను కూడా, కానీ నన్ను కూడా మస్తు కొట్టింది, ఎన్నొద్దులున్నా వేసుకుంటారు అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. అలా ఫ్యామిలీ మొత్తం నా మీద పగబట్టినట్టుంది. నాకు ఎన్నొద్దులున్నా పానభయం, మా ఆయన మీదకి దాడి చేసుడు, వీడికి 2-3 సార్లు వేసిండు. అట్లని ఆల్రెడీ కేసు నడుస్తూనే ఉంది, 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది, కేసు నడుస్తూనే ఉంది. నడవంగా కూడా నన్ను ఇది చేసుడు, ఫోటోలు ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేసుడు, అప్పట్లో దిగిన ఫోటోలు ఉన్నాయి, ఎన్నొద్దులున్నా నేను ఉంచా అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నాను. నాకు ప్రాణభయం ఉంది, నేను ఆడ ఏం చేస్తాను అనుకుంటున్నా చేయను. మరి నేను పిటిషన్ ఇచ్చాను, పోలీస్ స్టేషన్కి వచ్చినాను. పోలీస్ స్టేషన్ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా అందరికీ. నాకు ఎన్ని వద్దులున్నా ప్రాణభయమే ఉంది. మా ఆయన కూడా ఏ రాత్రి వస్తాడో తెలియదు, ఏ అర్ధరాత్రి వస్తాడో తెలియదు. రుద్రబోయిన అంజయ్ ఏమిటి ప్రాణభయం ఉంది? ప్రాణభయం ఉంది నాకు. మళ్ళీ ఇప్పుడు పొల్యూషన్కి ఎందుకు పిలిపించాం? మళ్ళీ అయితే కేసు పెట్టడానికి వచ్చినాయి. ఇప్పుడు గొల్లపల్లి రామారెడ్డి మండలము. మేము పొద్దువల 8:30కు మా భార్య, నేను, మా బుడ్డ పిల్లలు 3 years బాబు ఇంకా ఫోన్ వేసుకొని మేము పనికి వెళ్తున్నాం. మా భార్య నేను వాడు రుద్రమైన అంజయ్య ఆయనకైనా అక్కడికి ఇక్కడ ఎదురు స్పీడ్ వస్తున్న గుద్దుతానికి వస్తే నేను సైడ్ తీసిన బండి దగ్గరికి వచ్చి ఆడిపోతున్న బే అది రేసు మాట్లాడితే నేను ఆపలే, మా బుడ్డోడు ఎగురుతున్నా నువ్వు ఆపలే. ఆయన నా భార్య బండి వెనకకి వచ్చి నేను భార్య చేయబట్టి చేసుకుంటా పెళ్ళి దిగేలు అంజయ్య లంబడి ఆ నెంబర్ ఎందుకు పోతున్నావు, నా పెళ్ళే నా ఆస్తి అని ఏదో గట్టిగా బయరిచి నన్ను బొనిగే విసికిండు, కడుపులో నిండు చేసుకుంటూ ఎన్ని రోజులు ఉన్నా పెళ్ళాన్ని చేసుకుంటా. ఏ డిఎస్పీ వస్తాడు, ఏ ఎస్పీ వస్తాడు, ఏ అధికారులు వస్తాడు రమ్మని నమ్ము కానీ బాగా ఓవర్ చేసిండు. ఎన్నో దూరున్నా చంపేస్తాడు, బాగా టార్చర్ చేస్తుండు. అలాగే మళ్ళీ వాళ్ళ భార్య వచ్చి కూడా చేసుకుంటాడు, బాడుకో దేడుకో ఇష్టమైన మాటలు మాట్లాడింది. కొడుకు కూడా అదే మాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆస్తి కావాలని పెళ్ళం కావాలని నాకు టార్చర్ చేస్తారు. నా ప్రాణభయం ఉన్నది. ఎప్పుడు ఎన్నోదులు ఉన్నా కానీ ఎక్కడ కనబడ్డా కానీ నరికేస్తూ ఉంటున్నాయి. ఎప్పుడంటే మేస్త్రి పనికి చెప్తా, ఎప్పుడు నైట్ వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు, ఏ రాత్రి వచ్చేది తెలియదు. నా ప్రాణభయం ఉన్నది. సమస్య చెప్తే ముందు 10 సంవత్సరాల కిందనే గొడవలైన విలేజ్ గుక్కూరు మొత్తం కోర్టు కేసు అయింది. మధ్యలో ఒకసారి లొల్లు అయింది. డిఎస్పీ తడ కూడా కాగితం రాసిచ్చిండు, మళ్ళీ తప్పకు తెర్రానని. ఆ కాగితాలు కొట్టున్నా కానీ ఆ కాగితాలు ఏం చేయాలంటారు వాళ్ళ ఫ్యామిలీ. ఆస్తి గురించి ఇది చేస్తుండు, మొత్తం మా భార్యని ఇది చేస్తుండు, నన్ను ఇది చేస్తున్న ప్రాణభయం ఉన్నది. భార్యకు ఏదో అల్లి వెళ్ళి మాటలు చెప్పి ఆస్తి మొత్తం నాకైతుంది, ఆరాసులు వాళ్ళు లేరు, ఏదోటి చేసి తీసుకోపోతే ఆస్తి నాకైతుంది అని ఏదో చేసి టార్చర్ చేస్తుండు. బాగా ఈ ఒక్కరోజుగా ప్రతిరోజు నెలకోసారి లొల్లి. బండి నేను పోతే గుద్దుతానికి వచ్చినా పక్క పొంటే పోతా,
ఎవరితో లొల్లి ఎందుకని పక్కపండు పోయిన వాడు నిన్న బండి మీద ఉండగా నా పెళ్ళామన్నాక నాకు ఏ అధికారం చెప్పురో ఏమంటారు వాడు ఆయన రుద్రానంజ ఏ పోలీస్ వస్తాడు ఏ విలేకరు వస్తాడు రమ్మని చేసుకుంటాను విలేజ్లో మొత్తం. దయచేసి రామారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చిన అధికారులు ఏదైనా పోలీసులు ఏదైనా న్యాయం కావాలా, ఎక్కడైనా ఏ భార్యకైనా ఈ టార్చర్ రావద్దు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే గొల్లపల్లి కానీ ఎక్కడ కానీ ఇసుంటూ కఠినంగా చర్యలు తీసుకోవాలా, కఠినంగా ఉరిసేయాలని. నంజాయ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ భార్య మీద వాళ్ళ పెద్ద కొడుకు మీద వాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. వాళ్ళు చేయబట్టి మొత్తం సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి బాగా. ఎటువంటి ఇట్లా ఎక్కడైనా జరగద్దు. ఇవి నాకు వచ్చిన బాధ ఎవరికి రావద్దు. దయచేసి అధికారులు న్యాయం చేయగలరు.